మాది వికారాబాద్ డిస్టిక్ పరి తాలూకా దోమ మండల్. నా పేరు శ్రీశైలం. నేను బీజేపీ కార్యకర్తని. బీజేపీ కార్యకర్తవి బీజేపీకి ఓటేస్తాను. బీజేపీకి ఇస్తాను అంతే అంతే. ఏమి కార్యకర్తల బతుకులలో ఏమైనా మార్పులు వచ్చినాయా? మీరు ఆ నాయకునికి జెండా ఈ నాయకుని జెండా మోసుడు దాకా ఇంకేమన్నా మీలోనేమో బీజేపీ ఉంది, స్టేట్లోనేమో కాంగ్రెస్ ఉంది. మాకు పనులు ఎవరు ఇస్తారు? ఎవరు ఇయ్యరు. మొన్న అధికారానికి ఎందుకు దూరమైనరు అంటే కాంగ్రెస్ పార్టీ మొన్నదాకా ఏం లేకుండే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు. సో బీజేపీ అధికారంలోకి రాబోతుంది చర్చ జరిగింది. ఎందుకు అధికారానికి దూరమైంది మీ పార్టీ? ఏదంటున్నావు? బీజేపీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది అంటే ఇప్పుడు ఫలితం ఏమో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమో కష్టపడరు, ఫలితం ఏమో కాంగ్రెస్ చెందింది. జనాలు ఏం చేసినట్టు 6 పథకాలకు నమ్మిండ్రు. 6 పథకాలు ఒక పథకం పెట్టిండ్రు, ఏది బస్సు ఫ్రీ అంతే. 5 పథకాలు ఫెయిల్. అవి వస్తాయో మీరు కూడా బాగానే ఇచ్చారు హామీలు, అంటే నమ్మదగ్గమైన హామీలు ఇవ్వలేదా మీరు? ఇవ్వలే. బీజేపీ చెప్పింది చేస్తుంది, కానీ చెప్పకుండా ఉన్న పనులు కూడా చేస్తుంది. బీజేపీ మాత్రం అడ్డమైన వాగ్దానాలు ఇయ్యది, దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారెంటీలు చూసి ఓటేసిరా? జనాలు అదే చూసేసారు. ఎట్లా చేసిరా? కేసీఆర్ పోవాలనుకోరు. కేసీఆర్ కక్ష మీద 6 గ్యారెంటీల మీద అంతే. ఇప్పుడు మీ పార్టీ బండి సంజయ్ అధ్యక్ష హోదాలో ఉంటే అధికారంలోకి రాపోతుండేనా? ఇంకో 20 సీట్లు పెరుగుతుండే కదా. 20 అంటే మీరు అటు చేస్తే మీరే అధికారం మేమే వస్తుండే. సంజయ్ ఉంటే 20 పెరుగుతుండే. సంజయ్ తగ్గినాకనే 20 తగ్గినాయి, ఆయన ఉంటే 20 పెరుగుతుండే. ఇక ఆయన కొంచెం ఆడికి మాట్లాడిన వరకు 8 సీట్లు వచ్చినాయి, అవి కూడా రాకపోలేకుండే. కానీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీకి ఓటేయలేదు చాలామంది, కాంగ్రెస్కి వేసారు. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీకి ఓటేస్తారని అనుకుంటారా? అవి వేస్తారు, ఎందుకంటే మోడీ సెంటర్లు ఉండాలి. ఆయన ఇచ్చిన పథకాలు కూడా చాలా ఉన్నాయి. ఫ్రీ బియ్యం ఉన్నాయి, ఎల్ఈడి బల్బులు ఉన్నాయి, శ్మశాన వాటికలు ఉన్నాయి, బాత్రూమ్లు ఉన్నాయి. ఇంకోటి మన ఇవి ఉపాధి పథకం ఉంది, ఫ్రీ ట్రాక్టర్లు ఉన్నాయి గ్రామ పంచాయతీకు. ఆయన చేసిన ఎన్నో పథకాలు ఉన్నాయి. జనాలు గుర్తిస్తున్నారు అట్లా మోడీ ఎటువంటి వాడు, మోడీ పథకాలు ఎట్లుంటాయి, మోడీ వేస్తే ఓటు దేశం ఎంత అభివృద్ధి ఉంటుందని జనాలు ఆలోచన చేసి ఇప్పుడు 10 నుంచి 12 వరకు తెలంగాణలో సీట్లు వస్తున్నాయి. వాళ్ళు కూడా ఇండియా కూటమి ఒక కూటమి క్రియేట్ చేసారు. అది అంతే. ఇప్పుడు సొంత అన్నదమ్ములే కూరడు, నీవు నేను ఎట్లా కుడతాం? అది ఫేక్ అంతే. ఆయన చెప్పేది ఒకటి చేసేది. ఆయన మాట్లాడేది 3 మతాల మాటలు మాట్లాడతాడు. 3 మతాల మాటలు ఎందుకు మాట్లాడతావు? మాట్లాడు, ఒక మతం మాట్లాడు. ఇంకో వర్గం పోయినప్పుడు ఇంకో వర్గం గురించి మాట్లాడు. ఆ వర్గం దగ్గరకు పోయి ఈ వర్గం తిరుగుతాడు, ఈ వర్గం దగ్గరకు పోయి ఈ వర్గాన్ని మెచ్చుకుంటాడు. అదేం లా మాటలు. రంజిత్ రెడ్డి పార్టీ ఎందుకు మారిండే? పార్టీ ఆయన ఆస్తులు కాపాడానికి మారాడు అంతే. ఆయన ఓటు ఏరు కూడా. అధికారం ఉంది, సిట్టింగ్ ఎంపీ, ఎందుకు వేయరు అనుకుంటున్నాం? అరే ఇప్పుడు 6 గ్యారెంటీలు లేవు. 6 గ్యారెంటీలు నీకు ఇవ్వనప్పుడు పబ్లిక్ ఎట్లేస్తారు ఓటు? ఇప్పుడు మన అసెంబ్లీ ఎలక్షన్లో నిజంగా ఇస్తారేమో అని చెప్పి ఓటేసారు. ఇప్పుడు ఏం చెప్తారు అంటే సెంట్రల్లో కూడా అవకాశం ఇరి, అక్కడ నుంచి ఇంకా నిధులు తీసుకొస్తాం, అమలు చేస్తామని. రాదు, సెంట్రల్ రాదు. పగడి కళలు కంటే రాదు, మాపూడి కళలు కంటే రాదు. ఓకే, మీరే బీజేపీ కార్యకర్తవేనా? బీజేపీ కార్యకర్త. ఓకే, ఏం లాభం వచ్చింది బీజేపీ కార్యకర్త కంటే? ఏం చెప్తావే? నువ్వు జెండా మోయబట్టి 10 సంవత్సరాలు అదే నుంచి బీజేపీ జెండానేనా? కానీ నీ కళ్ళ మూడు వచ్చిన వాళ్ళు నీకంటే ముందు పోతురా? పోతుండ్రు. పక్క పార్టీ వాళ్ళు కూడా ఇటు వస్తున్నారు, అప్పుడప్పుడు వస్తారు. కానీ ఇప్పుడు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది బీజేపీ. ఏమంటుండు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే? ఆడేమంటాడు? దొంగలకి. ఎందుకు ఇంక అట్లా అంటావు? ఆడు పక్క దొంగ. ఎందుకు మరి దొంగకి ఎందుకు ఓటేసారు? మరి వేసారు, పిచ్చారు. బస్ ఒకటి తీరిస్తాడు అంతే, ఇంకేం ఇస్తలేడా? 200 యూనిట్ ఉచిత విద్యుత్ అన్నాడు. యాది లేవు, ఏం లేదా? కరెంట్ బిల్లు కొట్టుతాను. వస్తుందా కరెంట్ బిల్లు? పైసలు తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి చెప్పే కట్టకూరి బిల్లు అని చెప్పే కదా. అరే వాళ్ళు ఇడుస్తలేరుగా. ఏమంటారు? కట్టకపోతే కట్ చేస్తా అంటారు. కట్ చేస్తామంటారు. ఎందుకు నమ్మిరు మరి? అప్పుడు ఇక ఉచితాలు అనగానే ఓటేస్తారు. ఇక వ్యతిరేకత స్టార్ట్ అయిందా కాంగ్రెస్ పార్టీ మీద? బీజేపీకి ఓటు అనేది తెలుసా? ఎవరు అభ్యర్థి అవ్వాలో తెలుసా? కొండ వేసేసి తెలుసా? ఆయన తెలుసు. వచ్చిపోయిండా? ప్రచారానికి వచ్చిండా? రాలేడు కానీ వస్తాడు. ఈయన కాసాని జ్ఞానేశ్వర్ తెలుసా? తెలుసు. తెలుసు. రంజిత్ రెడ్డి తెలుసు. ఆయన ఏం చేసిండు? రంజిత్ రెడ్డి 5 ఏళ్ల కాలం పాటు ఎంపీగా పనిచేసిండు కదా. ఎంపీ గెలిచాడు, అక్కడనే పోయి అంతే. ఇటు ఒకరు రాలేడు.